నమస్తే. మన సనాతన ధర్మంలో దేవాలయాలు కొండలపై వెలవడం అనేది ఒక సాధారణ దృశ్యం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, సింహాచలంలో శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇంకా శబరిమల యాదాద్రి ఆలయాలు కొండలపైనే ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఆలయాలు కొండలపైనే ఉంటాయి. అనేక భక్తి, ఆధ్యాత్మిక కేంద్రాలు కొండల మీద ఉండడం వెనుక కారణం ఏంటి అనే ప్రశ్న తరచుగా తలెత్తుతూ ఉంటుంది. దీనికి గల కారణాన్ని వివరించే ప్రయత్నం చేశారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. జంక్షన్లలో, మైదాన ప్రాంతాలలో లేదా తోటల మధ్య కాకుండా కొండలపైనే దైవం ఎందుకు కొలువై ఉంటుంది? సాధారణంగా కొండ ఎక్కడం ఒక శ్రమతో కూడిన పని. పర్వతారోహకులు పైకి ఎక్కుతున్న కొలది ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం, శరీరంపై బరువులు తగ్గించుకోవడం అవసరమని గమనిస్తారు. అధిక బరువులతో పర్వతారోహణ చేయడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఈ భౌతిక ప్రయాణానికి ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంది. దేవుణ్ణి చేరుకోవాలి అంటే భక్తులు తమ భౌతిక బరువులను, అనవసరమైన బాధ్యతలను, లోక సంబంధమైన ఆకర్షణలను తగ్గించుకోవాలి అనేదే ఆ సందేశం. ఈ కొండ దేవాలయాల సందర్శన భక్తులకు భౌతికంగా, మానసికంగా ఒక సవాలును అందిస్తుంది. ఇది స్వచ్ఛమైన భక్తి, త్యాగం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీక. భగవంతుని సన్నిధిని పొందడానికి మనిషి తనలోని అహంకారాన్ని, మోహాన్ని వదిలివేయాలి అనే సూత్రాన్ని ఈ కొండ ఆలయాలు గుర్తు చేస్తున్నాయి. సనాతన ధర్మం బోధించే ఆధ్యాత్మిక మార్గంలో తేలికైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో దైవాన్ని చేరవచ్చు అని ఇది బోధిస్తుంది. అంతేకాదు, కొండలపై గాలి స్వచ్ఛంగా ఉంటుంది. భూమి చుంబక శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. అలాంటి ప్రదేశాలలో ధ్యానం, ప్రార్థనకు అనుకూలమైన శక్తివంతమైన వాతావరణం ఏర్పడుతుంది అని పండితులు చెబుతూ ఉంటారు. ఇక పూర్వీకులు మరో కారణం కూడా చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో గ్రామాలు, రాజ్యాల మధ్య నిత్యం కలహాలు జరుగుతూ ఉండేవి. కొండలపై టెంపుల్స్ ఉండడం వల్ల అవి సురక్షితంగా ఉండేవి. అలాగే జనసంచారం తక్కువగా ఉండడంతో నిశ్శబ్దం, ప్రశాంతత దొరికేది.